Hello everyone, welcome to Sarkar Naukari. So today in this class we are going to discuss some most important questions for RRB Group D exam and remaining all exams also like state and central exams లో బయాలజీ ఎందులో అయితే వస్తుందో వాటి ఎగ్జామ్స్ అన్నిటికీ మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ సెషన్. సో ఎనీవే సో లెట్ us start our session without any delay. The first question is sex determination in humans is due to. So it's a very simple question. సో సెక్స్ డిటర్మినేషన్ మనం దేని వల్ల చేస్తాం? ఎక్స్ క్రోమోజోమ్ వల్ల, వై క్రోమోజోమ్ వల్ల. మానవునిలో లింగ నిర్ధారణ ఉనికికి కారణం ఏంటి? సో ప్రజెన్స్ ఆఫ్ ఓన్లీ వై క్రోమోజోమ్ ఇన్ మేల్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ ఇది సింపుల్ క్వశ్చన్, బట్ దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం చూద్దాం. సో ఉమెన్లో సెక్స్ క్రోమోజోము XX క్రోమోజోమ్స్, మెన్లో సెక్స్ క్రోమోజోము XY క్రోమోజోమ్. ఓకే, సో ఇక్కడ ఈ ఎక్స్ అనేది ఉమెన్ రిలేటెడ్ క్రోమోజోమ్ అనమాట. సో వై మెన్ రిలేటెడ్ క్రోమోజోమ్. ఇప్పుడు ఉమెన్ నుంచి ఒక ఎక్స్, మెన్ నుంచి ఒక ఎక్స్, రెండు ఎక్స్లు కలిస్తే సో ఫీమేల్ జైగోట్ ఫామ్ అవుతుంది. సో ఎక్స్ వై రెండు కలిస్తే మేల్ జైగోట్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మేల్లో ఒకటి ఎక్స్ ఒకటి వై ఉంది కదా, ఈ ఎక్స్ జెండర్ని అంటే ఈ ఎక్స్ అయినా ఉమెనే వస్తుంది కదా. సో ఇక్కడ మెన్నా ఉమెనా అని డిసైడ్ చేసేది ఎవరు? వై క్రోమోజోమ్. సో వై క్రోమోజోమ్ మెన్నా ఉమెనా అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి సో మెన్లో ఉండే వై క్రోమోజోమ్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? అయితే సో ఇక్కడ ఈ క్రోమోజోమ్స్లో ఎక్స్పెషలీ మనకి 2 types ఆఫ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఏంటవి అని అంటే, వన్ క్లెనీఫెల్టర్ సిండ్రోమ్. ఓకే, క్లెనీఫెల్టర్ సిండ్రోమ్ అనేది ఒక డిసీజ్. ఇది ఒక హెరిడిటరీ డిసీజ్ అనమాట, జెనెటికల్ డిజార్డర్, నథింగ్ బట్. ఓకే, క్లెనీఫెల్టర్ సిండ్రోమ్ అండ్ టర్నర్ సిండ్రోమ్. సో ఈ రెండు డిసీజెస్ ఇంపాక్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు క్లెనీఫెల్టర్ సిండ్రోమ్ అని అంటే, క్లెనీఫెల్టర్ సిండ్రోమ్ మీన్స్ సో 1 extra క్రోమోజోమ్ విల్ బి ప్రజెంట్ ఇన్ రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్. అంటే ఇప్పుడు మెన్లో మనకి XXY, మెన్లో XY అనేది మెన్ క్రోమోజోమ్స్ కదా, మేల్ రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ XY కదా. సో ఇది ఎక్కువగా క్లెనీఫెల్టర్ సిండ్రోమ్ ఉమెన్లో కంటే మెన్లోనే మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ క్లెనీఫెల్టర్ సిండ్రోమ్లో ఇప్పుడు XX ఉండాలి, ఉమెన్లో కూడా ఉంటుంది, బట్ చాలా రేర్ కేసు. ఇప్పుడు ఉమెన్లో 2 X'లు ఉంటాయి, మెన్లో ఒక XY ఉంటుంది. బట్ క్లెనీఫెల్టర్ సిండ్రోమ్లో ఏంటంటే 1 X క్రోమోజోమ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మెన్లో XXY అవుతుంది, ఉమెన్లో XXX అవుతుంది. సో ఇది 0.01 కేసులో మాత్రమే, 1% కేసులో మాత్రమే మనం ఉమెన్లో అబ్జర్వ్ చేస్తాం. సో ఎక్కువగా 95% మెన్లోనే క్లెనీఫెల్టర్ సిండ్రోమ్ని మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? XXY ఒక ఎక్స్ట్రా X క్రోమోజోమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్ అనేది ఏంటి? అదొక ఉమెన్ క్రోమోజోమ్, ఫీమేల్ క్రోమోజోమ్ అని ఇందాకే చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ మెన్లో 2 X'లు ఉన్నాయి కాబట్టి ఉమెన్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఫీమేల్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కన్వర్ట్ అవుతూ ఉంటారు చూసారా. ఇప్పుడు కొంతమంది బాయ్స్కి ఫీమేల్ వాయిస్ ఉంటుంది. ఓకే, కొంతమంది బాయ్స్ ఉమెన్ లాగా వాకింగ్ స్టైల్ వయ్యారంగా నడుస్తూ ఉంటారు చూసారా. కొంతమంది ఇంకా ఉమెన్ క్యారెక్టర్స్, ఆలోచనలు కూడా ఉమెన్ లాగే వచ్చేసి మొత్తం ఇంకా డ్రెస్సింగ్ కూడా ఉమెన్ లాగా వేసేసుకొని మొత్తం ఉమెన్ లాగా మారిపోతూ ఉంటారు. అంటే ట్రాన్స్జెండర్స్ ఎలా కన్వర్ట్ అవుతూ ఉంటారు. ఓకే, సో వీళ్ళందరికీ ఆ సిమ్టమ్స్, ఆ లక్షణాలు ఎలా వస్తాయి అని అంటే, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట, క్లెనీఫెల్టర్ సిండ్రోమ్. సో అట్లా ఉమెన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక ఉమెన్ లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అది వీటి యొక్క సిమ్టమ్స్. ఇంకా టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి అని అంటే, ఉమెన్లో XX క్రోమోజోము, మెన్లో XY కదా. సో టర్నర్ సిండ్రోమ్లో ఇది ఎక్కువగా 99% ఉమెన్లో మనం అబ్జర్వ్ చేస్తామండి. దీంట్లో 2 X'లు ఉండాలి కదా, ఒక X అనేది మిస్ అయిపోతుంది. ఓకే, ఒక X మిస్ అయిపోయి ఓన్లీ ఒక Xే ఉంటుంది, ఇది ఖాళీ ఉంటుంది. అప్పుడు 2 X'లు ఉండవు. అప్పుడు ఉమెన్కి దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, ఉమెన్లో ఒకే X క్రోమోజోమ్ ఒకటే ఉంది, ఇంకొకటి లేదు కాబట్టి ఈ 2 X'ల వల్ల ఉమెన్కి ఏం జరుగుతుంది? రిప్రొడక్టివ్ క్రోమోజోమ్సే కదా. అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్లో ఇంబ్యాలెన్సెస్ రావడం. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? వాయిస్ చేంజ్ అవ్వడం కానీ, మమరీ గ్లాండ్స్ గ్రో అవ్వడం కానీ, మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ జరగడం అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్, వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే ఈ X క్రోమోజోమ్స్.
సో ఇక్కడ ఒక ఎక్స్ మిస్ అయిపోయింది కాబట్టి సో ప్రాపర్ మెన్సురేషన్ లేకపోవడం, లేదా మమరీ గ్లాండ్స్ గ్రోత్ సరిగా లేకపోవడం, లేకపోతే ఓవరీస్ ప్రొడక్షన్ సరిగా జరగకపోవడం, లేకపోతే ఓవ్యూల్ మెచ్యూరిటీ సరిగా లేకపోవడం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవ్వకపోవడం, అబార్షన్స్ ఎక్కువ జరగడం, ఇమ్మెచ్యూర్ క్వాలిటీలెస్ బేబీస్ పుట్టడం, అసలు ఫర్టిలైజేషన్ జరగకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, ఇంకా యూటరస్ గర్భాశయం యొక్క ఇన్ఫెక్షన్స్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఉమెన్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని మనం టర్నర్ సిండ్రోమ్ అని పిలుస్తాం. మీరు ఇంకొకటి వినుంటారు డౌన్ సిండ్రోమ్ అనేసి. సో డౌన్ సిండ్రోమ్ అనేది రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్కి సంబంధించిన డిసీజ్ కాదు. సో 21st పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంది కదా, ఈ 21st పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్లో ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ వస్తే అప్పుడు డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఈ డౌన్ సిండ్రోమ్ సిమ్టమ్స్ ఏంటి? ఇది కూడా హెరిడిటరీ, ఎందుకంటే క్రోమోజోమ్ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండడం వల్ల కదా మనకు వచ్చింది. దీని సిమ్టమ్స్ ఏంటంటే బాడీ చిన్నగా ఉండి హెడ్ మాత్రమే పెద్దగా ఉంటుంది. ప్లస్ ఈ నోస్ లిప్ హోల్ ఉంది చూసారా, ఈ నోస్ హోల్ లిప్ హోల్ రెండు కలిసిపోయి ఒక కెనల్ లాగా ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది. అది కూడా డౌన్ సిండ్రోమ్ సిమ్టమ్ అన్నమాట. ఆ సిమ్టమ్ ఎలా వస్తుంది అని అంటే 21st పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్కి ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉండడం వల్ల అలాంటి సిమ్టమ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో మేజర్లీ రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్కి సంబంధించి అయితే ఇవి రెండు రిలేటెడ్ అన్నమాట డిసీజెస్. ఓకే, ఇంకా మీకు తెలుసు కదా, సో టోటల్గా హ్యూమన్లో 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో 22 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ సొమాటిక్ సెల్స్లో ఉంటాయి. సొమాటిక్ సెల్స్ అంటే నథింగ్ బట్ బాడీ సెల్స్, శారీరక కణాలు అని అంటారు తెలుగులో. సో బాడీ సెల్స్ అంటే నథింగ్ బట్ స్పర్మ్, ఎగ్గు కాకుండా రిమైనింగ్ సెల్స్, స్కిన్లో ఉండే సెల్స్, బ్లడ్ సెల్స్, నర్వ్ సెల్, ఇంకా ప్యాంక్రియాస్, బోన్, మజిల్, బాడీలో ఉండే అన్ని సెల్స్ని సొమాటిక్ సెల్స్ అని అంటారు. ఇంకా 1 పెయిర్ 22 పెయిర్స్ సొమాటిక్ సెల్స్లోనే ఉంటాయి, ఇంకా మిగిలింది 1 పెయిరే కదా. అవి ఎక్కడ ఉంటాయి అంటే జర్మ్ సెల్స్లో ఉంటాయి. జర్మ్ సెల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే స్పర్మ్ అండ్ ఎగ్, ఇవి రెండు జర్మ్ సెల్స్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు స్పర్మ్లో XY క్రోమోజోమ్ ఉంటుంది, ఎగ్లో XX క్రోమోజోమ్ ఉంటుంది, యు నో దట్. ఓకేనా? ఒక్కొక్క క్రోమోజోమ్సే ఉంటాయి ఇలాగా. బట్ సొమాటిక్ సెల్స్లో క్రోమోజోమ్స్ అన్నీ ఇట్లా పెయిడ్ క్రోమోజోమ్స్ ఉంటాయండి, జతలు లాగా ఉంటాయి. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇలా మనకి 21st, ఇది 21st, 22 క్రోమోజోమ్స్ వరకు ఇలా ఉంటాయి. ఇవి మెన్లో ఉమెన్లో ఎవరిలో అయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకే మాదిరిగా ఉంటాయి. అందుకే వీటిని ఆటోజోమ్స్ అని అంటారు. ఆటో అంటే సేమ్ అని అర్థం. ఓకే, ఆటోజోమ్స్ అంటారు. ఇవి మెన్లో వేరు ఉమెన్లో వేరు కదా, అందుకని వీటిని అల్లోజోమ్స్ అని అంటారు. ఇవి ఎప్పుడు సింగిల్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే ఏకస్థితికం లేదా హ్యాప్లాయిడ్ అని పిలుస్తారు. ఇవి ఎప్పుడు జతలుగా ఉంటాయి, అందుకే వీటిని ద్వయస్థితికం లేదా డైప్లాయిడ్ అంటారు. చూడండి ఇట్లా జతలుగా ఉన్నాయి కదా, అందుకే డైప్లాయిడ్ అంటారు. ఇవి సింగిల్గా ఉన్నాయి కదా, అందుకే హ్యాప్లాయిడ్ అని పిలుస్తారు. ఓకేనా? సో డౌన్ సిండ్రోమ్ అంటే ఇందాక చెప్పినట్లు ఈ 21st పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్కి ఒక క్రోమోజోమ్ గన ఇలా ఎక్స్ట్రా వచ్చింది అనుకో, దాన్ని డౌన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఓకేనా? సో ఇవి కూడా హెరిడిటరీ డిసీజెస్. ఇలా 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మన బాడీలో ఉంటాయి. ఓకే, ఎస్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రజెన్స్ ఆఫ్ డాష్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ వాటర్ ఇండికేట్స్ పాసిబిలిటీ ఆఫ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఇన్ వాటర్. నీటిలో డాష్ ఉండటం వల్ల నీటిలో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవుల సంభావ్యతను సూచిస్తుంది. అంటే వాటర్లో కొలిఫామ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఓకే, కొలిఫామ్ ఈజ్ ఆల్సో బ్యాక్టీరియా, అది ఒక మైక్రో ఆర్గానిజం. ఈ కొలిఫామ్ బ్యాక్టీరియా ఎప్పుడు వాటర్లోనే సర్వైవ్ అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్. ఈ బ్యాక్టీరియా ఉన్నంత మాత్రాన వాటర్ స్టేట్ ఏం చేంజ్ అవ్వదు, కలర్ కూడా చేంజ్ అవ్వదు, టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు వాటర్ టేస్ట్ ఏంటి అంటే వాటర్ టేస్ట్ ఏమి ఉండదు కదా. ఓకే, మంచినీళ్ళు బాగున్నాయండి అని ఎవరైనా అంటారా? సో వాటర్కి టేస్ట్ ఉండదు, కలర్ కూడా ఉండదు. ఇంకా స్టేట్ అంటే వాటర్ స్టేట్ ఏం మారుతుంది, లిక్విడ్, సాలిడ్, గ్యాస్, అంతే కదా. బట్ ఈ కొలిఫామ్ బ్యాక్టీరియా ఉంటే ఏం చేంజెస్ ఉండవు. ఓకేనా? కానీ దీనివల్ల డిసీజెస్ వస్తాయా అంటే వస్తాయి. ఆ వాటర్ బ్యాక్టీరియా ఉన్న వాటర్ని తీసుకున్నప్పుడు డయేరియా, లూజ్ మోషన్స్, ఇలాంటి డిసీజెస్ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా మిల్క్లో ఉంటుందండి. లాక్టోబాసిల్లస్
ఇది ఏం చేస్తుంది, మిల్క్ని కర్డ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా మిల్క్ని కర్డ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఈ బ్యాక్టీరియాని చంపడం కోసమే లూయిస్ పాస్చర్ పాస్చరైజేషన్ అనే ఒక మెథడ్ని తీసుకొచ్చారు. పాస్చరైజేషన్లో మిల్క్ని 15 to 20 seconds పాటు 72 degrees సెంటిగ్రేడ్ హీట్లో టెంపరేచర్లో హీట్ చేస్తే కనుక మిల్క్లో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా చనిపోతుంది. చనిపోయినప్పుడు మిల్క్ కర్డ్ అవ్వవు, మిల్క్ క్లాట్ అవ్వవు. ఇప్పుడు మనం ఇళ్లల్లో చేస్తూ ఉంటామా, ఇళ్లల్లో ఇప్పుడు పాలు కాచుతూ ఉంటారు. సో సగం సగం కాచి ఏదో పని ఉందనో పక్కింటి ఆంటీ పిలిచిందనో వెళ్తారు. సో వెళ్ళి ముచ్చట్లాడి ఒక గంట సేపు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి అరే పాలు పగిలిపోయాయి విరిగిపోయాయి అని అంటారు. పాలు పగిలిపోవడం విరిగిపోవడం అంటే ఏంటి అంటే ఆ మిల్క్లో ఉండే బ్యాక్టీరియా ఇంకా చావల, అంటే నువ్వు సరిగా కాచలేదు పాలని, చావలేదు కాబట్టి ఆ బ్యాక్టీరియా లిక్విడ్ స్టేట్లో ఉండే మిల్క్ని సాలిడ్గా మార్చేస్తుంది. దాన్ని పగిలిపోవడం విరిగిపోవడం అంటాం, తీసి బయటపడేస్తాం, అవసరం లేదు. అవి తీసుకున్నా ఏం కాదు. లాక్టోబాసిల్లస్ ఇస్ హెల్దీ బ్యాక్టీరియా. జున్ను తయారు చేయడానికి, చీజ్ తయారు చేయడానికి, పన్నీర్ తయారు చేయడానికి, ఫార్మసిటికల్ కాదు, ఇలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీస్లో ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకే పాలు బాగా మరగబెడితే ఈ బ్యాక్టీరియా చనిపోతుంది. అప్పుడు మిల్క్ లాగే ఉంటాయి, పగిలిపోవు, క్లాట్ అవ్వవు అనమాట. ఇప్పుడు మార్కెట్లో వచ్చే అమూల్ జెర్సీ మిల్క్ ప్యాకెట్స్ కొంటారు కదా, ఆ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ ఆల్రెడీ పాస్చరైజేషన్ అయ్యే వస్తాయి. ఇక డైరెక్ట్గా రా మిల్క్ ఎప్పుడైనా మనం ఆవు నుంచి గేదె నుంచి డైరెక్ట్గా తీసుకుంటే అప్పుడు వాటిని బాగా కాచాలన్నమాట. ఓకేనా, అప్పుడు ఇప్పుడంటే రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజుల తర్వాత కూడా టీ కాఫీ తాగుతున్నారు. అప్పుడు ఆ టైంలో పాస్చరైజేషన్ టైంలో రెఫ్రిజిరేటర్స్ ఆప్షన్ లేదు కదా, అందుకని ఈ ప్రాసెస్ని తీసుకొచ్చారనమాట. ఇంకా చిన్నపిల్లల్లో రెనిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది కదా, ఈ రెనిన్ ఎంజైమ్ కూడా మిల్క్ని కర్డ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, పిల్లల స్టమక్లో ఉంటుంది ఈ ఎంజైమ్, ఓన్లీ పిల్లల్లోనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు మిల్క్ తాగుతారు, తాగిన వెంటనే వాళ్ళని అటు ఇటు కదిలించామనుకో కక్కుతూ ఉంటారు చూసారా, కక్కినప్పుడు మిల్క్లా వస్తాయి, క్లాట్ అయి వస్తాయా, లిటిల్ బిట్ క్లాట్ అయి వస్తాయి, అంటే పెరుగులాగా క్లాట్ అయి వస్తాయి. బికాస్ రెనిన్ అనే ఎంజైమ్ వల్ల క్లాట్ అవుతాయి. ఇది డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. మనకు ఉండదు, అలానే మీరు దాకా కక్కమాకండి, ఏమేమో వస్తుంది బయటికి. ఓకే, ఓన్లీ పిల్లల స్టమక్లోనే ఉంటుంది అనమాట రెనిన్ అనే ఎంజైమ్. ఓకేనా, సో అది లాక్టోబాసిల్లస్. ఇంకా సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా అగ్రోబ్యాక్టీరియం. సో అగ్రికల్చర్ సెక్టార్లో కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్లో అగ్రోబ్యాక్టీరియాస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నైట్రోజన్ ఫిక్సేషన్లో మనకి సాయిల్లో ఉండే నైట్రోజన్ని నైట్రైట్గా కన్వర్ట్ చేసి ప్లాంట్కి ఇచ్చి ప్లాంట్ గ్రోత్లో ఇన్వాల్వ్ అవుతుంది కదా, సో దాన్నే నైట్రోజన్ ఫిక్సేషన్ అనేసి పిలుస్తూ ఉంటారు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. మీకు బ్యాక్టీరియాస్లో 90% బ్యాక్టీరియాస్ హెల్దీ బ్యాక్టీరియాస్ అండి. ఓన్లీ 10% బ్యాక్టీరియాస్ వల్లనే మనకి డిసీజెస్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ప్లాంట్స్కి నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అయ్యే బ్యాక్టీరియాస్ హెల్పే కదా, అండ్ మిల్క్లో ఉండేవి హెల్పే కదా, మనకి లైక్ డైరీ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు కదా. సో ఇట్లా ఇంకా కొన్ని బ్యాక్టీరియాస్ని యూజ్ చేసి యాంటీబయోటిక్స్, వ్యాక్సిన్లు కూడా తయారు చేస్తారు. ఓకే, చాలా తక్కువ బ్యాక్టీరియాస్ వల్లనే మనకు డిసీజెస్ వస్తాయి. కానీ వైరస్లు అయితే అన్ని వైరస్ల వల్ల డిసీజెస్లు వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇంకా బ్యాక్టీరియల్ డిసీజెస్ గురించి మాట్లాడితే నేను మీకు ఎప్పుడు ఒక కోడ్ చెప్తూ ఉంటా. ఓకే, ఏంటది, మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సిడి వర్కింగ్. ఓకే, గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సిడి వర్కింగ్, గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సిడి వర్కింగ్. ఇది కోడ్. ఈ కోడ్ని బేస్ చేసుకొని మనం సమ్ ఇంపార్టెంట్ బ్యాక్టీరియల్ డిసీజెస్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మైలో ఫస్ట్ లెటర్ ఎం ఫర్ మెనింజైటిస్. ఓకే, ఫస్ట్ లెటర్ ఎం ఫర్ మెనింజైటిస్. ఇన్ ట్యూషన్ ఫస్ట్ లెటర్ టీ ఫర్ ట్యూబర్క్యులోసిస్, టీబీ. ఇన్ టీచర్ ఫస్ట్ లెటర్ టీ ఫర్ టైఫాయిడ్. ఓకే, టైఫాయిడ్. ఇన్ గివింగ్ ఫస్ట్ లెటర్ జీ ఫర్ గనేరియా. ఓకే, గనేరియా. సో in this word PPT, 1P for plague, 1P for plague, and another P for pneumonia, lung infection, and T for tetanus, T for tetanus.
ఇన్ LCD, L for leprosy, okay, leprosy, C for cholera, LCD లో లాస్ట్ D for diphtheria, ఓకేనా, diphtheria. వర్కింగ్ లో W for whooping cough, ఓకే, whooping cough. ఇవి 11 డిసీజెస్. ఈ కోడ్ని యూజ్ చేసి 11 డిసీజెస్ గుర్తుపెట్టుకోండి. సో మైలో M అంటే మెనింజైటిస్, ట్యూషన్లో T ఫర్ టీబీ, టీచర్లో T ఫర్ టైఫాయిడ్, గివింగ్లో G ఫర్ గనేరియా, పీపీటీలో 1 P ఫర్ ప్లేగు, అనదర్ P ఫర్ నిమోనియా, T ఫర్ టెటానస్. ఇన్ LCD, L ఫర్ లెప్రసీ, C ఫర్ కలరా, D ఫర్ డిప్థీరియా. ఇన్ వర్కింగ్ W ఫర్ వూఫింగ్ కఫ్. వూఫింగ్ కఫ్కి ఇంకో పేరు ఉంటుంది, ఏంటది? పెరుటుసిస్, తెలుగులో కోరింత దగ్గు అని అంటారు, ఓకేనా. తెలుగులో చెప్తా చూడండి ఒకసారి. మెనింజైటిసే. టీబీ అంటే క్షయ అంటారు. టైఫాయిడ్, గనేరియా, ప్లేగు, నిమోనియా, టెటానస్, లెప్రసీ అంటే తెలుగులో కుష్టు, కలరానే. డిప్థీరియా అంటే ధనుర్వాదం అంటారు తెలుగులో. వూఫింగ్ కాఫ్ అంటే కోరింత దగ్గు అని అంటారు, ఓకేనా. ఇవి కాకుండా, అంటే ఈ కోడ్ యూజ్ చేసి ఇవి గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ కాకుండా ఇంకా ఏమున్నాయి అంటే యాంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియల్ డిసీజే. ఆవులు, గేదెలు, మేకలు ఇలాంటి వాటికి రెస్పిరేటరీ సిస్టమ్కి వచ్చే డిసీజ్ అనమాట ఇది. తర్వాత బొట్యులినం అంటే ఇది డైజెషన్ సిస్టమ్కి వస్తుంది, బ్లడ్ మోషన్స్ అవుతాయి బొట్యులినం వల్ల. నెక్స్ట్ వచ్చి సిఫిలిస్ వచ్చి బ్లడ్ ఇన్ఫెక్షన్ అండ్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. పెనిస్, వజీనా ఇన్ఫెక్షన్స్ అవుతాయి. సిఫిలిస్ ప్యూర్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండి, సెక్షువల్ కాంటాక్ట్స్ త్రూ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఇంకా పెప్టిక్ అల్సర్ కూడా బ్యాక్టీరియల్ డిసీజే. ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది? హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల పెప్టిక్ అల్సర్ వస్తుంది. సో స్టమక్లో అల్సర్స్ ఫామ్ అవుతాయి, అల్సర్ పుండ్లు ఫామ్ అవుతాయి. స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి తింటే బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది స్టమక్లో, ఓకేనా. ఇది పెప్టిక్ అల్సర్. ఇవి కాకుండా ఇవి 4 అంటే 11 + 4 = 15. ఈ 15 బ్యాక్టీరియల్ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వీడియోలో మనం వైరల్ డిసీజెస్ చెప్పాం కదా. ఇక్కడ బ్యాక్టీరియాస్ జస్ట్ మీకు నేమ్స్ ఇచ్చాను అంతే. వాటి ప్యాథోజన్ ఏంటి, ఎఫెక్టెడ్ ఆర్గాన్ ఏంటి, వెక్టర్ ఏంటి, మెడిసిన్, వ్యాక్సిన్ అన్నీ కూడా చూడాలి, ఓకేనా. మనం ఆల్రెడీ యాప్లో కంటెంట్లో మనం వీటి గురించి డిస్కస్ చేసాం, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ది నాన్ గ్రీన్ హెట్రోట్రోపిక్ ప్లాంట్స్? సో నాన్ గ్రీన్ హెట్రోట్రోపిక్ ప్లాంట్స్ అంటాం. ఇప్పుడు ప్లాంట్స్ అన్ని గ్రీన్ కలర్లోనే ఉంటాయి అండ్ ప్లాంట్స్ ఆటోట్రోప్స్ కదా. ఆటోట్రోప్స్ అంటే ఏంటి? సెల్ఫ్ ప్రొడ్యూసర్స్. వాటంతటికి అవే ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ ప్రాసెస్ ద్వారా ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. వాటిని మనం ఆటోట్రోప్స్ అని అన్నారు. ఇక్కడ ఏంటి? నాన్ గ్రీన్ హెట్రోట్రోపిక్ ప్లాంట్ అన్నారు కదా. సో ఇప్పుడు ఆల్గే ఈస్ ప్లాంట్, బట్ ఆల్గేస్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గేస్ ఉంటాయి. సో ఇప్పుడు స్టడీ ఆఫ్ ఆల్గే ఇస్ కాల్డ్ వాట్? ఫైకాలజీ. స్టడీ ఆఫ్ ఆల్గే ఇస్ కాల్డ్ ఫైకాలజీ అని పిలుస్తాం. ఆల్గేలో మనకి గ్రీన్ ఆల్గేస్ ఉంటాయి. గ్రీన్ ఆల్గే గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే క్లోరోఫిల్ కలర్ పిగ్మెంట్ వల్ల ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. వీటినే మనము క్లోరోఫైసి అని పిలుస్తారు. వీటిని ఏమని కూడా పిలవచ్చు? క్లోరోఫైసిస్ అంటాం. ఇంకా మనకి బ్రౌన్ ఆల్గేస్ కూడా ఉంటాయి. బ్రౌన్ ఆల్గేస్ బ్రౌన్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే యాంథోసైనిన్ అనే కలర్ పిగ్మెంట్, ఓకే, యాంథోసైనిన్ కలర్ పిగ్మెంట్. సో వీటిని ఫియోఫైసి అని కూడా పిలుస్తారు. వీటిని ఏమంటారంటే ఫియోఫైసి అని పిలుస్తారు. నెక్స్ట్ రెడ్ ఆల్గే. సో రెడ్ ఆల్గే రెడ్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఫైకోఎరిథ్రిన్ అనే కలర్ పిగ్మెంట్. సో వీటిని రోడోఫైసి, తెలుగులో కూడా సేమ్ నేమ్స్ అండి, రోడోఫైసి అంటాము. ఇంకా బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఫస్ట్ పుట్టిన ప్లాంట్ ఏదంటే బ్లూ గ్రీన్ ఆల్గే. అందుకే దీన్ని సైనోబాక్టీరియా అని కూడా పిలుస్తారు. సో ఈ బ్లూ గ్రీన్ ఆల్గే బ్లూ గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే Phycocyanin is the color pigment, so which is the reason for the coloring of blue green color, okay, so which provides the color for blue green algae. అందుకే ఇది బ్లూ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటది. సో దీన్ని మనము సయనోఫైసి అని పిలుస్తారు, ఓకేనా. ఈ 4 నేమ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్లాంట్స్. ఆల్గేస్ ఆర్ ప్యూర్ ఆక్వాటిక్ ప్లాంట్స్.
ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి? వాటర్లో సర్వైవ్ అవుతాయి. ఓషన్స్లో, రివర్లో, లేక్లో, చెరువుల్లో, బావులల్లో. ఇప్పుడు మీరు బీచెస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆల్గేస్ మనం అబ్జర్వ్ చేస్తాం కదా, చిన్న చిన్న మొక్కలు వాటర్లో ఉంటాయి. ఎందుకు అంటే వాటికి రూట్ సిస్టమ్ ఇంకా డెవలప్ కాల, ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ ఉండదు వాటికి. అందుకే అవి వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ ఏ ఫైలం కిందకు వస్తాయండి? ఆల్గేస్ థాలోఫైటా ఫైలం కిందకు వస్తాయి. థాలో అంటే బాడీ, ఫైట్ అంటే ప్లాంట్. అంటే వితౌట్ ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ ఉండే ప్లాంట్స్ అన్నిటినీ కూడా థాలోఫైట్స్ అనేసి పిలుస్తారు అనమాట. ఓకేనా? అందుకే వాటికి రూట్, స్టెమ్, లీఫ్ ఇలాంటివి ఏమి ఉండవు. అందుకే వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అవి. ఇంకా ఫర్న్స్, ఫర్న్స్ కూడా ప్లాంటే, టెరిడోఫైట్. ఓకే, టెరిడోఫైటా అనే ఫైలం కిందకి ఈ ఫర్న్స్ అనేవి వస్తాయి. టెరిడోఫైటా నాన్ ఫ్లవరింగ్ ప్లాంటే, ఆల్గేస్ కూడా నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్సే. ఓకే, వీటికి ఫ్లవర్స్ ఉండవు. అండ్ ఆల్గేస్కి ప్రాపర్ బాడీ స్ట్రక్చరే ఉండదు, కానీ టెరిడోఫైట్స్కి ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. వీటిని రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని అంటారు. అంటే వృక్షరాజ్యపు సరీసృపాలు అని అంటారు. సరీసృపాలు అంటే ఏంటి? భూమి మీద పాకేవి. భూమి మీద పాకేవి అనిమల్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? స్నేక్స్, పాములు, బల్లులు, ఈ క్రొకడైల్స్, ఇవన్నీ భూమి మీద పాకుతూ ఉంటాయి కదా. అలాగే మొక్కల్లో కూడా ఇవి భూమి మీద పాకుతాయి. అంటే వీటి స్టెమ్ హారిజంటల్గా ఉంటుంది, వర్టికల్గా కాకుండా హారిజంటల్గా ఇలా భూమి మీద పడి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్స్, మనీ ప్లాంట్ తెలుసా? మనమేదో వాంటెడ్లీ వాటిని కట్టి ఏదో సపోర్ట్ ఇచ్చి పెరగనిస్తాం, కానీ వదిలేస్తే కింద పడే పెరుగుతుంది. తమలపాకు చెట్లు, మనీ ప్లాంట్, ఇలాంటివన్నీ తీగలు తీగల్లాగా పెరిగి భూమి మీద పడి ఇట్లా పెరుగుతాయి. ఇంకా విలేజెస్లో అలా చూస్తే పొలాల దగ్గర మనం కొండ కట్టలు వెళ్ళినప్పుడు, కట్టెలు కొట్టినప్పుడు, కట్టెలు కట్టడానికి కొన్ని తీగ చెట్లు ఉంటాయి. ఆ తీగల్ని మనం తెంపుతూ ఉంటాం. అట్లా తీగల్లాగా స్ప్రెడ్ అవుతాయి. అంటే ఇట్లా స్ట్రైట్గా కాకుండా భూమి మీద పడి పెరుగుతాయి అన్నమాట. అవన్నీ టెరిడోఫైట్స్. అందుకే వాటిని రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని పిలుస్తారు. అవి కూడా నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్సే, వాటికి ఫ్లవర్స్ ఉండవు. ఓకేనా? ఇంకా మాసస్. మాసస్ అంటే బ్రయోఫైట్స్ని మనం మాసస్ అంటామండి. ఇవి యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని పిలుస్తారు. యాంఫీబియన్స్. మాసస్ అనేవి బ్రయోఫైట్స్కి ఎగ్జాంపుల్స్. యాంఫీబియన్స్ అంటే వాటర్లోను, ల్యాండ్ మీద రెండిట్లో సర్వైవ్ అయ్యేవి. అంటే దోస్ ఆర్ లైక్ బోత్ టెరెస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. భూమి మీద బతుకుతాయి, వాటర్లోనూ బతుకుతాయి. ఇప్పుడు జంతువుల్లో ఉభయచర జీవి ఏది? కప్ప కదా. కప్ప వాటర్లోనే ఉంటుంది, భూమి మీద పెరుగుతుంది అది. ఈ మొక్కలు కూడా అంతే, ఇవి సాయిల్ మీద పెరుగుతాయి. ఎందుకంటే థాలోఫైట్స్తో పోలిస్తే బ్రయోఫైట్స్కి సమ్వాట్ రూట్ సిస్టమ్ కొంచెం డెవలప్ అయి ఉంటుంది. మరీ ఎక్కువ డెవలప్ అయి ఉండదు. రూట్ కానీ రూట్ ఉంటుంది దానికి, స్టెమ్ కానీ స్టెమ్ ఉంటుంది, లీఫ్ కానీ లీఫ్ ఉంటుంది. లిటిల్ బిట్ వెరీ స్లైట్గా డెవలప్ అయి ఉంటాయి. ఓకే, ఇంకా నాచులు అంటారు చూసారా? నాచు అంటారు మాసస్ని, పాచి అంటారు. ఇప్పుడు ఏదైనా తొట్టెలో కానీ ఎక్కడన్నా వాటర్ పట్టేసి ఎక్కువ రోజులు దాన్ని వాడకుండా అలా పెట్టేస్తే ఆ వాటర్ మీద గ్రీన్ కలర్ మ్యాట్ లాగా ఒకటి ఫామ్ అయిపోయి ఫ్లోట్ అవుతూ ఉంటుంది చూసారా? వాటినే మాసస్ అంటారు. ఓకేనా? ల్యాండ్ మీద కూడా వర్షం బాగా పడి తడి ఎక్కువగా ఉండే చోట గ్రీన్ కలర్గా పాచి పట్టి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చూసారా? వాటినే మాసస్ అంటారు. అవి గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటాయంటే బికాస్ ఆఫ్ క్లోరోఫిల్. ఇవి కూడా ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. అవి కూడా ప్లాంట్సే. ఓకేనా? అలాంటివి మాసస్ అన్నమాట. ఇంకా ఫంగస్. ఈ ఫంగస్ అనేవి ఫంగై కింగ్డమ్ కిందకు వస్తాయి. ఇవి ప్లాంట్స్ కాదు, శిలీంధ్రాలు అని పిలుస్తారు. ఇవి ప్యూర్ హెట్రోట్రోప్స్ అన్నమాట. అంటే ఫుడ్ని ఓన్గా తయారు చేసుకోవు, ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఫంగస్ మోస్ట్లీ సాప్రోఫైటిక్ రిలేషన్ లేదా పూతికాహార పోషణలో సర్వైవ్ అవుతాయి. అంటే చనిపోయిన మృత కళేబరాల మీద పడి పెరుగుతాయి. ఇప్పుడు ఏదైనా ఒక మనిషో, ఒక అనిమలో, ఒక ప్లాంటో చచ్చిపోయారు అనుకో, చచ్చిపోతే కొన్ని రోజుల తర్వాత బాడీ అంతా ఉండదు. పుడిచేసిన తర్వాత ఏడికిపోయింది ఈ బాడీ అని అంటే ఫంగస్లు, బ్యాక్టీరియాస్ ఆ బాడీని డికంపోజ్ చేసేసి భూమి లోపల కలిపేస్తాయి. సో వాటికి కావాల్సిన న్యూట్రిషన్ అవి తీసుకుంటాయి. అందుకే వీటిని యూనివర్సల్ స్కావెంజర్స్ అంటారు. ఫంగస్ ఎప్పుడు ఫుడ్ డైరెక్ట్గా తీసుకుని డైజెస్ట్ చేయదండి. బయటనే ఎంజైమ్స్ రిలీజ్ చేసి డైజెస్ట్ చేసేసి ఆ ఫుడ్ని ఇది స్వాలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫంగస్ అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది, పెప్టేజ్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది, తర్వాత లైపేజ్ అనే ఎంజైమ్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఇదేమో అమైలేజ్ ఏమో కార్బోహైడ్రేట్ డైజెషన్, పెప్టేజ్ ఏమో ప్రోటీన్ డైజెషన్,
లైపేజ్ ఏమో లిపిడ్ డైజెషన్. ఇవి బయట ఎన్విరాన్మెంట్లో ఉండే ఫుడ్ మీదకి రిలీజ్ చేసేస్తాయి. ఈ ఫుడ్ని ఏం చేస్తాయంటే డైజెస్ట్ చేసి లిక్విడ్గా మార్చేస్తాయి. లిక్విడ్గా మార్చిన తర్వాత ఇవి ఫుడ్ని సక్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనుషులు ఎవరైనా చనిపోయారనుకో, మనిషి చనిపోయిన 4 గంటలు 4-5 గంటలు ఫ్రెష్గా ఉంటుంది బాడీ. 4-5 అవర్స్ తర్వాత ఇంటర్నల్గా బాడీలో ఏమైపోతుందంటే ఫంగస్ ఫామ్ అయిపోతుంది. ఫస్ట్ 4-5 అవర్స్ బాడీ గట్టిగా ఉంటుంది, ఎందుకంటే మజిల్స్ అన్నీ కూడా బాగా హార్డ్ అయిపోతాయి ఆక్సిజన్ లేక. దాన్ని రిగర్ మోర్టిస్ స్టేజ్ అంటారు. రిగర్ మోర్టిస్ స్టేజ్ 5 అవర్స్ ఉంటుంది. తర్వాత ఇంటర్నల్గా ఆటోమేటిక్గా బాడీలో ఫంగస్ ఫామ్ అయిపోయి ఆ ఫంగస్ ఎంజైమ్స్ని రిలీజ్ చేసి బాడీలో ఇంటర్నల్గా ఉండే మన ఆర్గాన్స్ అన్నిటిని ఫ్లూయిడ్ చేసేస్తుంది, చేసి తింటూ ఉంటుంది. అందుకే చనిపోయిన వాళ్ళకి ముక్కుల్లో చెవులలో కాటన్ పెడతారు, ఎందుకంటే ఫ్లూయిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్స్ ఫంగస్ రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే ఇంకా దాని అర్థం బాడీ డికంపోజ్ అవుతుంది, ఎత్తేసేయాలి ఇంకా అని దాని అర్థం. లేదు 1-2 రోజులు పెట్టుకోవాలంటే ఇంకా ఐస్ బాక్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మటన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటానులే, అట్లా చచ్చిపోయిన బాడీని కూడా ఐస్ బాక్స్లో పెడితే 2 రోజులు హెల్తీగా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా డికంపోజ్ అవుతుంది. ప్రతి దానికి ఓ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ ఫ్రిడ్జ్లో బాగుందని ఎన్ని రోజులు పెట్టినా బాగానే ఉంటుందా? ఫ్రిడ్జ్లో కూడా డికంపోజిషన్ స్టార్ట్ అయింది కదా ఒక లైఫ్ స్పాన్ తర్వాత. మన బాడీ కూడా అంతే. ఓకేనా? సో అందుకే ఫంగస్ని యూనివర్సల్ స్కావెంజర్స్ అంటారు. స్టడీ ఆఫ్ ఫంగస్ ఈస్ కాల్డ్ మైకాలజీ అని పిలుస్తారండి. ఏమంటారు? మైకాలజీ. ఓకే, సో అది క్వశ్చన్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఫిషెస్ డస్ నాట్ హ్యావ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తారు. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేని ఫిష్ ఏది అని అంటే మనకి జెల్లీ ఫిష్ అనమాట. ఓకేనా? జెల్లీ ఫిష్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఫామ్ అవ్వదు. జెల్లీ ఫిష్ ఏ ఫైలం కిందకు వస్తుంది అని అంటే నిడేరియా అనే ఫైలం కిందకు వస్తుంది. జెల్లీ ఫిష్ ఏ ఫైలం కిందకు వస్తుంది? నిడేరియా లేదా సిలింటరేటా అనే ఫైలం కిందకు వస్తుంది. అది ఫిష్ కాదండి, ఒక అనిమల్. 90% వాటరే ఉంటుంది జెల్లీ ఫిష్లో. సో దానికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు. ఇంకా డాగ్ ఫిష్ అంటే అది నార్మల్ ఫిష్. ఇంకా కటిల్ ఫిష్ ఏమో మొలస్కా కిందకు వస్తుంది. ఓకేనా? మొలస్కా అంటే స్నేయిల్ ఉంది కదా, నత్తలు మొలస్కా ఫైలం కిందకు వస్తాయి కదా, కటిల్ ఫిష్ కూడా దాని కిందకే వస్తుంది అనమాట. సో మొలస్కాకి ఎగ్జాంపుల్స్ ఏవేవంటే స్నెయిల్, కటిల్ ఫిష్ని మనము సెపియా అని పిలుస్తాం. యాక్చువల్లీ కటిల్ ఫిష్ని సెపియా అంటాం. ఓకేనా? ఇంకా ఆక్టోపస్ తెలుసు కదా, ఆక్టోపస్ కూడా మొలస్కానే. ఆక్టోపస్లో ఎన్ని హార్ట్స్ ఉంటాయండి? 3 హార్ట్స్ ఉంటాయి, 3 గుండెలు ఉంటాయి దానికి. ఇంకా స్టార్ ఫిష్ ఏమో ఇకైనోడర్మేటా ఫైలం కిందకు వస్తుంది. ఇకైనోడర్మేటా అంటే ఇకైనో అంటే థాన్స్, ముళ్ళులు అని అర్థం. డర్మేటా అంటే డర్మటాలజీ అంటే స్కిన్, అంటే స్కిన్ మీద ముళ్ళులు ఉండే అనిమల్స్ అన్నీ కూడా ఇకైనోడర్మేటా కిందకు వస్తాయి. సో ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్. ఓకే, సో ఇది అనిమల్ క్లాసిఫికేషన్లో మనం ఆల్రెడీ మాట్లాడాం క్లాసెస్ అప్పుడు. ప్రోటోజోవా, పొరిఫెరా, సిలింటరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, ఆర్థ్రోపోడా, అనిలిడా, మొలస్కా, ఇకైనోడర్మేటా. 9 ఫైలమ్స్ ఉంటాయి నాన్ కార్డేటాలో. కార్డేటాలో 5 ఉంటాయి: ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్ రిప్రజెంట్స్ బ్యాక్టీరియా? క్రింది వాటిలో బ్యాక్టీరియాను చూపించే రాజ్యం: మొనీరా, ప్రొటిస్టా, ప్రోటోజోవా, మెటాజోవా. సో బ్యాక్టీరియా ఏ కింగ్డమ్ కిందకు వస్తుంది? మొనీరా కింగ్డమ్ కిందకు వస్తుంది. ఓకేనా? మొనీరా. సో ఇప్పుడు బ్యాక్టీరియా యూనిసెల్యులారా, మల్టీ సెల్యులారా అండి? యూనిసెల్యులర్ కదా, కంటికి కనిపించని అతి చిన్న జీవి. బ్యాక్టీరియాని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు? యాంటోనీ వాన్ లీవెన్హక్. బ్యాక్టీరియా యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ అనిమల్, ఏకకణ కేంద్రక పూర్వజీవి. యూనిసెల్యులర్ అంటే బాడీ అంతా ఒకే సెల్తో ఫామ్ అవుతుంది. కేంద్రక పూర్వజీవి లేదా ప్రోకారియోట్ అంటే ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ మెంబ్రేన్ గానే లేకపోతే దాన్ని ప్రోకారియోటిక్ అనిమల్ అనేసి పిలుస్తారు. ఓకేనా? ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. అంటే ఇప్పుడు మొనీరా కింగ్డమ్లో ఆల్ యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ అనిమల్స్ అన్ని మొనీరా కింగ్డమ్ కిందకు వస్తాయి. ఆల్ యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ అనిమల్స్ అన్ని కూడా మనకి మొనీరా కింగ్డమ్ కిందకు వస్తాయి.
ఓకేనా. ఇప్పుడు మనకు అనిమల్స్ అన్నిటినీ కూడా 2 kingdoms గా క్లాసిఫై చేసిన సైంటిస్ట్ ఎవరు? కరోలస్ లిన్నేయస్. అందుకే ఆయనని మనం ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అనేసి పిలుస్తారు. ఓకేనా. సో 3 kingdom గా క్లాసిఫై చేసింది, 4 kingdom గా, 5 kingdom గా క్లాసిఫై చేసింది. వాళ్ళ సైంటిస్టులన్నీ కూడా చదవడం చాలా ఇంపార్టెంట్. సో 5 kingdom క్లాసిఫికేషన్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు అని అంటే విట్టేకర్ అనే సైంటిస్ట్. సో ఫంగస్ ని అందులో యాడ్ చేశారనమాట. ఓకేనా. సో ప్రొటిస్టా వచ్చి ఇందులో ఆల్ యూనిసెల్యులర్ యూకారియోటిక్ అనిమల్స్ ప్రొటిస్టా కిందకు వస్తాయి. ఓకే, ఆల్ యూనిసెల్యులర్ యూకారియోటిక్ అనిమల్స్ అన్ని ప్రొటిస్టా కిందకు వస్తాయి. ఎగ్జాంపుల్ ఏమో ప్రోటోజోవా అనిమల్స్. ప్రోటోజోవా అంటే అమీబా, యూగ్లినా, పారమేషియం, ప్లాస్మోడియం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రోటోజోవా ప్రొటిస్టా కిందనే ప్రోటోజోవా వస్తుంది. ప్రొటిస్టా అనేది కింగ్డము, ప్రోటోజోవా అండ్ మెటాజోవా ఈ 2 ఫైలమ్స్. ఓకేనా, వాటి కింద ఉన్న వర్గాలు అన్నమాట. సో ఇప్పుడు మనకి అనిమల్స్ ని డివైడ్ చేసినప్పుడు సో ఫస్ట్ కింగ్డమ్ ఉంది కదా, రాజ్యం. కింగ్డమ్ లేదా రాజ్యం. కింగ్డమ్ కింద ఏమున్నాయి? ఫైలం. ఫైలం లేదా వర్గం అని పిలుస్తాం. ఫైలం కింద ఏముంది? క్లాస్. ఓకే, తరగతి. తర్వాత ఆర్డర్ అంటే క్రమం. నెక్స్ట్ ఫ్యామిలీ అంటే కుటుంబం. జీనస్ అంటే ప్రజాతి. స్పీషస్ అంటే జాతి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, హ్యూమన్ బీయింగ్తో కంపేర్ చేద్దాం. మానవుడు ఏ రాజ్యం కిందకు వస్తాడు అంటే కింగ్డమ్ అనిమాలియా కిందకు వస్తాం మనము. ఫైలం మనకి బ్యాక్ బోన్ ఉంది కదా, బ్యాక్ బోన్ ఉండేటివన్నీ కార్డేటా కిందకు వస్తాయి. క్లాస్ మనము కార్డేట్స్లో మళ్ళీ ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, మమ్మల్స్. పాలిచ్చి పెంచే జంతువు కదా మనిషి. మనిషి పాలిచ్చి పిల్లల్ని పెంచుతాడు కాబట్టి మమ్మల్ మనము. ఆర్డర్ వచ్చి ప్రిమాటా అనే ఆర్డర్ కిందకు వస్తాము. ఫ్యామిలీ వచ్చి హోమినిడే అనే ఫ్యామిలీ కిందకు వస్తాం. ఓకేనా, మనం ఏ ఫ్యామిలీ? హోమినిడే ఫ్యామిలీ. హ్యూమన్ బీయింగ్ ఫ్యామిలీ ఏదంటే హోమినిడే. జీనస్ వచ్చేసి హోమో, స్పీసెస్ వచ్చేసి సెఫియన్స్. ఓకే, సెఫియన్స్. ఇక్కడ హోమోసెఫియన్స్ అనేది హ్యూమన్ బీయింగ్ సైంటిఫిక్ నేమ్. హోమో అంటే జీనస్, సెఫియన్స్ అంటే స్పీసెస్. జీనస్, స్పీషియస్ ని రెండింటిని ఇంక్లూడ్ చేసి సైంటిఫిక్ నేమ్స్ గాన పెడితే వాటిని బై నామన్క్లేచర్ అంటారు. బై నామన్క్లేచర్ ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే కరోలస్ లిన్నేయస్ అండి. ఓకేనా. ఇప్పుడు మ్యాంగో ఉంది కదా, మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంగో సైంటిఫిక్ నేమ్ ఏంటి? మ్యాంజిఫెరా ఇండికా. సో మ్యాంజిఫెరా అనేది జీనస్ నేము, ఇండికా అనేది స్పీసెస్. జీనస్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో ఇండికేట్ చేయాలి, స్పీషియస్ ఎప్పుడు స్మాల్ లెటర్తోనే ఇండికేట్ చేయాలి. ఓకే, ఇక్కడ హ్యూమన్ బీయింగ్కి కూడా హోమోసెఫియన్స్ ఎస్ స్మాల్ ఉండాలి, హెచ్ క్యాపిటల్ ఉండాలి. అలాగే ఇప్పుడు మ్యాలస్ అంటే యాపిల్, నాజా అంటే నాగుపాము, ఒరైజా సటైవా రైస్ సైంటిఫిక్ నేమ్. ఓకే, సో ఇట్లా ప్లాంట్కైనా అనిమల్కైనా 2 నేమ్స్ ఉంటే దాన్ని బై నామన్క్లేచర్ అని పిలుస్తారనమాట. ఓకేనా. ట్రై నామన్క్లేచర్ కూడా ఉందండి. ట్రై నామన్క్లేచర్లో సబ్ స్పీషియస్ని ఇంక్లూడ్ చేస్తారు. ఏమి ఇంక్లూడ్ చేస్తారు? సబ్ స్పీషియస్ని ట్రై నామన్క్లేచర్లో ఇంక్లూడ్ చేస్తారనమాట. ఓకే, ఎస్. ఇంకా కింగ్డమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి తెలుసు కదా. మొనీరా కింగ్డమ్ ఒకటి, ప్రొటిస్టా కింగ్డమ్ ఒకటి, ఫంగై ఇదొక కింగ్డమ్. తెలుగులో కూడా అంతే, ప్లాంటే. ఓకే, 5 రాజ్యాలు కదా మొత్తం. అనిమాలియా, ప్లాంటే, అనిమాలియా. మొనీరా అంటే ఆల్ యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ అనిమల్. ఏకకణ కేంద్రక పూర్వజీవులన్నీ దీని కిందకు వస్తాయి. ప్రొటిస్టా అంటే ఆల్ యూనిసెల్యులర్ యూకారియోటిక్, ఏకకణ నిజకేంద్రక జీవులు వస్తాయి. ఫంగస్లన్నీ ఫంగై కిందకు వస్తాయి. ప్లాంటే అంటే ఆల్ మల్టీసెల్యులర్ ప్లాంట్స్. అనిమాలియా అంటే ఆల్ మల్టీసెల్యులర్ అనిమల్స్. ఈ 5 కింగ్డమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అరోమాటిక్ డ్రైడ్ ఫ్లవర్ బర్డ్స్ ఆఫ్ ఏ ట్రీ? డ్రైడ్ ఫ్లవర్ బర్డ్స్. ఓకే, ఎండిన సుగంధ పూల మొగ్గలు ఏవంటే లవంగం. లవంగం ఉంది కదా, ఆ లవంగం అనేది ఫ్లవర్ బడ్. అంటే ఫ్లవర్ ఇంకా వికసించక ముందే, మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని తీసేసి ఎండబెడితే అదే మనకు లవంగాలు అనమాట, స్పైసెస్. ఓకేనా, తెలుసు కదా. స్పైసెస్ కేరళలో ఎక్కువగా పండుతూ ఉంటాయి.
విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ యాజ్ లోకస్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్? క్రింది వాటిలో ఏది జీవరసాయన చర్యల స్థానంగా పనిచేస్తుంది? సో సెల్ ప్లాస్మా, సెల్ మెంబ్రేన్, సెల్ వాల్స్ అండ్ నన్ ఆఫ్ ది అబో. యాక్చువల్లీ సెల్ వాల్ అనేది డెడ్ అండి, ఇది డెడ్ మెంబ్రెయిన్, అది పనిచేయదు. సెల్ వాల్ వేటిల్లో ఉంటుందంటే ప్లాంట్స్లో సెల్ వాల్ ఉంటుంది. సో ప్లాంట్ సెల్ వాల్ దేంతో ఫామ్ అవుతుంది అని అంటే సెల్యులోజ్ అనే ఒక పాలీసాకరైడ్ తోని తయారవుతుంది. అలాగే బ్యాక్టీరియాలో కూడా సెల్ వాల్ ఉంటుంది. బ్యాక్టీరియాలో సెల్ వాల్ దేంతో ఫామ్ అవుతుంది అని అంటే గ్లైకోపెప్టైడ్. ఓకే, గ్లైకోపెప్టైడ్ తోని ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? మీకు బ్యాక్టీరియాలో యూ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా అని 2 టైప్స్ ఉంటాయి. యూ బ్యాక్టీరియానేమో గ్లైకీ పెప్టైడ్తో ఫామ్ అవుతుంది సెల్ వాల్. అదే ఆర్కీ బ్యాక్టీరియాలో అనుకోండి సెల్ వాల్ సెల్యులోజిక్ మెంబ్రెయిన్తో ఫామ్ అవుతుంది, అంటే సెల్యులోజ్తో ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? బ్యాక్టీరియాలో. ఇంకా ఫంగైలో కూడా సెల్ వాల్ ఉంటుంది. ఫంగై సెల్ వాల్ దేంతో ఫామ్ అవుతుందంటే కైటిన్తో ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకా అనిమల్స్కి సెల్ వాల్ ఉండదు. ఇప్పుడు సెల్ వాల్ డెడ్ సెల్ అండి. ఓకే, దేంతో ఫామ్ అవుతుందంటే డిఫరెంట్ వాటిల్లో డిఫరెంట్. ఇప్పుడు ప్లాంట్స్ అయితే సెల్ వాల్ సెల్యులోజ్, బ్యాక్టీరియా అయితే గ్లైకోపెప్టైడ్, ఫంగస్ అయితే కైటిన్, అలా ఫామ్ అవుతుంది. సో వీటిలో ఏ కెమికల్ రియాక్షన్స్ జరగవు, జస్ట్ సెల్కి ప్రొటెక్షన్ అంతే అది. ఇంకా ప్లాంట్స్లో సెల్ వాల్ వల్లనే సెల్ డివిజన్ జరుగుతుంది ప్లాంట్ సెల్స్లో. ఇంకా సెల్ ప్లాస్మా. సో ప్లాస్మా అంటే ఇప్పుడు ఇది సెల్ కదా, ఈ సెల్ పైన ఉండే ఈ వాల్ని సెల్ వాల్ అంటారు. దిస్ ఈజ్ సెల్ వాల్. ఈ వాల్ కింద ఉండే ఈ మెంబ్రెయిన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ లేదా సెల్ ప్లాస్మా అని అంటారు. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ప్లస్ లిపిడ్స్తో ఫామ్ అవుతుంది. ఓకే, ప్రోటీన్స్ ప్లస్ లిపిడ్స్తో ఫామ్ అవుతుంది. ఇందులోనే కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సెల్ మెంబ్రెయిన్ అని కూడా అనొచ్చు. ఓకే, సెల్ మెంబ్రెయిన్ అని కూడా అనొచ్చు, సెల్ ప్లాస్మా అని కూడా అనొచ్చు. మరి ఆప్షన్ 1లో సెల్ ప్లాస్మా అన్నాడు, ఆప్షన్ 2లో మెంబ్రెయిన్ అన్నాడు కదా, మరి 2 ఇచ్చినప్పుడు ఎట్లా ఏది కరెక్ట్ చేయాలి అంటే ప్లాస్మానే కరెక్ట్ చేయాలి. దీని పేరు యాక్చువల్లీ ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, సెల్ మెంబ్రెయిన్ అని అంటారు అలాగా. బట్ వాడు సపరేట్గా ఇచ్చాడంటే నీకు కాన్సెప్ట్ తెలుసా లేదా చెక్ చేయడానికి ఇస్తాడు అలాగా. సో ఇది ప్లాస్మా మెంబ్రెయిన్, ఇది సెల్ మెంబ్రెయిన్ లేదా సెల్ వాల్ అని పిలుస్తారు దీన్ని. ఓకేనా? సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ పింక్ ఐ? పింక్ ఐ అంటే తెలుసు కదండి, పింక్ ఐ ఐస్ అంతా కూడా రెడ్ కలర్లోకి మారిపోతాయి. కళ్ళకలక అంటారు, కళ్ళకలక, మెడ్రాస్ ఐ అని కూడా అంటారు దీన్ని. ఓకే, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఆ డిసీజ్ని కంజక్టివైటిస్ అంటారు. ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్. ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే అడినో వైరస్ అనే ఒక వైరస్ వల్ల కంజక్టివైటిస్ వస్తుంది అనమాట. ఓకే, ఇది ఎయిర్బార్న్ డిసీజ్ అండి. గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలా దగ్గరగా చూసినా ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఆ వైరస్ వల్ల ఐస్ మొత్తం రెడ్ కలర్లోకి మారిపోతాయి. ఓకే, బ్లాక్ కలర్ స్పెక్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా, మెడ్రాస్ ఐ అంటారు. కంజక్టివైటిస్ లేదా కళ్ళకలక అని పిలుస్తూ ఉంటారు దాన్ని. ఓకేనా, ఐ డిసీజ్ అనమాట అది. ఇంకా మయోపియా అనేది షార్ట్ సైట్ అనమాట ఇది. సో షార్ట్ సైట్ అంటే డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అన్ని బ్లర్గా కనిపిస్తాయి, నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనపడతాయి. అంటే దూరపు చూపు సరిగా ఉండదు, దూరంగా ఉండే వస్తువులు బ్లర్గా ఉంటాయి, సరి కనపడవు, దగ్గర ఉన్నవి క్లియర్గా ఉంటాయి. మయోపియాని సెట్ చేయడానికి మనము కాన్కేవ్ లెన్సుల్ని వాడాలి. కాన్కేవ్ అంటే ఇలా ఉంటాయి షేప్. ఈ కాన్కేవ్ లెన్స్ని వాడితే మయోపియాని మనం సెట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఎస్. ఇంకా మయోపియా గాన ఒకవేళ వస్తే రెటినా మీద మిర్రర్ ఇమేజ్ ఎక్కడ పడుతుంది అని అంటే రెటినా ముందే పడిపోతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ మిర్రర్ ఇమేజ్, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వస్తువును ఒక మనిషిను చూస్తున్నావు, ఆడి మిర్రర్ ఇమేజ్ ఫోకల్ పాయింట్ నీకు ఎక్కడ పడాలి? రెటినా మీద పడాలి. కానీ మయోపియా వచ్చినప్పుడు రెటినా ముందు, బిఫోర్ రెటినా నీకు ఫోకల్ పాయింట్ పడుతుంది. సో దీన్ని సెట్ చేయడానికి ఏం వాడాలి అంట? కాన్కేవ్ లెన్సులు వాడాలి. అదే హైపర్ మెట్రోపియా అనుకోండి, రివర్స్. హైపర్ మెట్రోపియాలో మిర్రర్ ఇమేజ్ రెటినా వెనకాల పడుతుంది. రెటినా ఇది కదా, ఈ రెటినా వెనక పడుతుంది. సెట్ చేయాలంటే ఏం వాడాలి? కాన్వెక్స్ లెన్స్ వాడాలి.
హైపర్మెట్రోపియాలో దూరంగా ఉండేవి క్లియర్గా ఉంటాయి, దగ్గర ఉండేవి బ్లర్ ఉంటాయి, అంటే దగ్గరి చూపు అనేది సరిగా ఉండదు. మరి అన్ని కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఫోకల్ పాయింట్ కరెక్ట్గా రెటీనా మీద ఇక్కడ పడాలి. ఇక్కడ పడితే నీకు ఏ సైటు ఉండదు, నార్మల్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇంకా ప్రెస్బయోపియా అంటే 50+ ఏజ్ దాటిన తర్వాత ముసలోళ్ళకి కామన్గా వచ్చే ఒక ఐ డిజార్డర్. ఇప్పుడు 50+ ఏజ్ తర్వాత ముసలోళ్ళకి కళ్ళు సరిగా కనపడవు. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతూ వస్తుంది కదా. నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతూ వచ్చినప్పుడు మన సెన్సరీ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలన్నీ కూడా నర్వస్ సిస్టమ్ కంట్రోల్లోనే కదా ఉండేది. అందుకే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతే సెన్సరీ ఆర్గాన్స్ కూడా పనిచేయవు. ఓకేనా? ఒక ఏజ్ వస్తే చెవులు సరిగా వినపడవు, కళ్ళు సరిగ్గా కనపడవు, స్పైనల్ కార్డ్ బెండ్ అయిపోతుంది, వంగి నడుస్తూ ఉంటారు, స్కిన్ అంతా ఫోల్డ్ అయిపోయి సెన్సేషన్స్ కూడా ఉండవు, టేస్ట్ బడ్స్ కూడా పనిచేయవు, ఏది తిన్నా ఏదో ఒకట్లే అని అనిపిస్తుంది, టేస్ట్ కూడా ఎంజాయ్ చేయలేమన్నమాట. అంటే సెన్సరీ ఆర్గన్స్ మొత్తం పోతాయి, ఎందుకంటే నర్వస్ సిస్టమ్ పోతుంది కదా. బ్రెయిన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, మెమరీ పవర్ కూడా సరిగా గుర్తుండదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, చెప్పిందే 10 సార్లు చెప్తూ ఉండాలి. ఓకే, సో అది ప్రెస్బయోపియా. 2 కళ్ళకి సైట్ వస్తుంది, అది నియర్ సైటా, షార్ట్ సైటా, లాంగ్ సైటా, ఏదో ఒకటి ఒక ఏజ్ తర్వాత వస్తుంది. హైపర్మెట్రోపియా అంటే దీర్ఘదృష్టి అన్నమాట. ఓకే, దూరంవి బ్లర్ అయ్యి దగ్గరవి దూరంవి క్లియర్ ఉండి దగ్గరవి బ్లర్ అవుతాయి, అది హైపర్మెట్రోపియా. ఇది కదా, ఇది హైపర్మెట్రోపియా. ఓకేనా? ఫోకల్ పాయింట్ రెటీనా వెనకాల పడితే హైపర్మెట్రోపియా, ముందు పడితే మయోపియా. హైపర్మెట్రోపియా సెట్ చేయాలంటే కాన్వెక్స్ వాడాలి, మయోపియాని సెట్ చేయాలంటే కాన్కేవ్ లెన్స్ వాడాలి. అండ్ నెక్స్ట్ ది నార్మల్ ఆర్బీసీ కౌంట్ ఇన్ అడల్ట్ మేల్. వయోజన పురుషుల్లో సాధారణ ఆర్బీసీ, సో పురుషులలో అయితే మామూలుగా అయితే 1 క్యూబిక్ ఎంఎల్ బ్లడ్లో ఆర్బీసీ సెల్స్ 4.5 to 5.5 మిలియన్ సెల్స్ అని చెప్తారు. ఇందులో నీకు మళ్ళీ మేల్లో ఎంత, ఫీమేల్లో ఎంత అని సపరేట్గా అడిగారు అనుకో, ఫీమేల్లో వచ్చి 4 నుంచి 4.5, ఓకే, మేల్లో వచ్చి 4.5 నుంచి 5 or 5.5 వరకు మేల్లో ఉంటాయన్నమాట. సో కాబట్టి మేల్లో ఆర్బీసీ కౌంట్ ఎంత? 5.0. ఉమెన్ కంటే మెన్లో ఆర్బీసీ కౌంట్ అనేది సమ్వాట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా వాటిని ఎరిథ్రోసైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు, రెడ్ బ్లడ్ సెల్స్ అని కూడా అంటాం. అండ్ వీటి ఫంక్షన్ ఏంటి? ఆక్సిజన్ క్యారీయింగ్. ఆర్బీసీ ఎందుకు రెడ్లో ఉంటాయంటే బికాస్ ఆఫ్ హిమోగ్లోబిన్. 1 క్యూబిక్ ఎంఎల్ బ్లడ్లో 12 to 16% హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఆక్సిజన్ క్యారీయింగ్ అండి. ఒక హిమోగ్లోబిన్ 4 ఆక్సిజన్ ఆటమ్స్ని క్యారీ చేస్తుంది. ఎన్ని? 4 ఆక్సిజన్ ఆటమ్స్ని క్యారీ చేస్తుంది. సో 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 13.5 grams ఆఫ్ ఆక్సిజన్కి ఈక్వల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటంటే హిమోగ్లోబిన్లో ఎన్ని ఫెర్రస్ ఆటమ్స్ ఉంటాయి? అలాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. అంటే హిమోగ్లోబిన్ కెమికల్ స్ట్రక్చర్ అది. ఇప్పుడు హిమోగ్లోబిన్లో మధ్యలో ఐరన్ ఉంటుంది కదా, ఈ ఐరన్కి ఫెర్రస్ సైకిల్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఫెర్రస్ సైకిల్స్ ఉంటాయి. ఫెర్రస్ అంటే ఒక నైట్రోజన్ ఉంటుంది, ఒక బెంజిన్ సైకిల్ ఉంటుంది దాని చుట్టూ. ఓకేనా? నైట్రోజన్ బెంజిన్ సైకిల్ ఉంటుంది, అండ్ దీనికి లింక్ వచ్చి హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఎన్ని ఫెర్రస్ ఆటమ్స్ ఉన్నాయి అని అంటే 4. ఈ బెంజిన్ సర్కిల్ అంతటిని ఒక ఫెర్రస్ అని పిలుస్తారు, ఐరన్తో కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి. సో 4 ఫెర్రస్ సైకిల్స్ ఒక హిమోగ్లోబిన్కి ఉంటాయి. ఓకేనా? సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో. ఓకే, ఎస్. ఇంకా ఆర్బీసీ సెల్స్కి వచ్చే డిసీజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆర్బీసీ సెల్స్కి డిసీజెస్ ఏమేమి వస్తాయంటే ఫస్ట్ ఎనీమియా. ఎనీమియా డిసీజ్ ఎలా వస్తుంది అని అంటే B6 విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఆర్బీసీ సెల్స్ లైఫ్ స్పాన్ 120 days నుంచి 80 daysకి పడిపోతుంది. అంటే 120 days బ్రతకాల్సిన ఆర్బీసీ సెల్స్ 80 daysకే చనిపోతాయి. తర్వాత ఇంకొకటి పర్నీషియస్ ఎనీమియా. పర్నీషియస్ ఎనీమియా అనేది B12 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అంటే ఆర్బీసీ కౌంట్ రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఆర్బీసీ కౌంట్ ఇట్లా ఎక్కువ ఉండాల్సిన ఆర్బీసీ సెల్స్ అన్ని తక్కువ అయిపోతాయి అన్నమాట, కౌంట్ రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. మెగాలోబ్లాస్టిక్ ఎనీమియానేమో B9 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. మెగా అంటే
బల్క్ అమౌంట్. బ్లాస్టీ అంటే పగిలిపోవడం. అంటే ఎక్కువ ఆర్బీసీ సెల్స్ అన్నీ కూడా ఏమైపోతాయి అంటే ఇట్లా పగిలిపోతాయి, బ్లాస్ట్ అయిపోతాయి. బ్లాస్ట్ అయిపోతుంది, ఆర్బీసీ కౌంట్ తగ్గిపోయి హిమోగ్లోబిన్ పడిపోయి ఆక్సిజన్ పడిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియా అంటే సెల్కి సిక్ రావడం, అంటే రౌండ్ షేప్లో ఉండే ఆర్బీసీ సెల్ ఇట్లా హాఫ్ మూన్ షేప్లో కన్వర్ట్ అవుతుంది. ఈ డిసీజ్ హెరిడిటరీ డిసీజ్, అంటే ప్యూర్ హెరిడిటరీ, నీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే తప్ప నీకు రాదు ఈ డిసీజ్. ఓకేనా. అండ్ తలసీమియా. తలసీమియా అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవడం. హిమోగ్లోబిన్ కూడా ఆర్బీసీ సెల్స్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఆర్బీసీ డిసీజ్గానే కన్సిడర్ చేస్తాం. హిమోగ్లోబిన్ పడిపోతుంది, దానివల్ల ఆక్సిజన్ పడిపోయి మెటబాలిజం అంతా కూడా డౌన్ అయిపోతుంది. ఓకేనా, ఇది తలసీమియా. అండ్ నెక్స్ట్ పాలీసైథీమియా. ఓకే, పాలీసైథీమియా. పాలీసైథీమియా అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఆర్బీసీ కౌంట్. సో ఇప్పుడు 1కి ఆర్బీసీ కౌంట్ బాగా పెరిగిపోయింది అనుకోండి, బ్లడ్లో మొత్తం ఆర్బీసీ సెల్స్ ఎక్కువ అయిపోతాయి కదా. బ్లడ్లో ఎక్కువ ఆర్బీసీ సెల్స్ అయిపోవడం వల్ల బ్లడ్ అంతా థిక్ అయిపోతుంది. థిక్కెస్ట్ బ్లడ్ ఈజీగా ఫ్లో అవుతుందా, థిన్ బ్లడ్ ఈజీ ఫ్లో అవుతుందా? థిన్ ఈజీగా ఫ్లో అవుతుంది. మందం అయిపోయింది అనుకో, బ్లడ్ సరిగా ఫ్లో కాలేదు. ఫ్లో కాకపోవడం వల్ల హార్ట్కి ఆన్ టైంలో బ్లడ్ అందదు. హార్ట్కి ఆన్ టైంలో బ్లడ్ అందకపోతే ఎప్పుడో ఒకసారి వస్తుంది లేని వెయిట్ చేస్తూ ఉంటుందా, హార్ట్ అటాక్ వస్తుంది. ఓకేనా, సో అది పాలీసైథీమియా, ఆర్బీసీ సెల్స్ కౌంట్ పెరగడం. ఓకే, ఇట్లా ఆర్బీసీ సెల్స్ ఉంటాయి. బిగ్గెస్ట్ ఆర్బీసీ ఎలిఫెంట్లో ఉంటుంది, స్మాల్ ఆర్బీసీ మస్కడీర్లో ఉంటుంది. ఇంకా వాటి ఇన్ఫర్మేషన్ హిస్టరీ మొత్తం కూడా ఒకసారి చదవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇవి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ మనకి లైక్ యాప్లో కింద డిస్క్రిప్షన్లో మీకు సర్కార్ నౌకరీ అనే యాప్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్లో క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఓన్లీ ఇప్పుడు బయాలజీ క్లాసెస్ కావాలని అడుగుతూ ఉన్నారు కదా చాలామంది. సో ఓన్లీ బయాలజీ క్లాసెస్ కావాలంటే యాప్లోకి వెళ్ళి సో సర్చ్లోకి వెళ్ళండి. సర్చ్లో మీరు ఇక్కడ బయాలజీ అని టైప్ చేస్తే మీకు కోర్సెస్ అనేవి విజిబిలిటీ వచ్చేస్తుంది. ఇక్కడ బయాలజీ క్లాసెస్లో లైక్ తెలుగు మీడియం క్లాసెస్, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఉన్నాయి కదా. సో ఇది ప్యూర్ తెలుగు మీడియం కోర్సు, ఇది ప్యూర్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ క్లాసెస్ అనమాట. ఇవి ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి, ఇంకా రిమైనింగ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎఫ్బిఓ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఓన్లీ మనకి బయాలజీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా ఉంటుందండి. సో తెలుగు మీడియం నోట్స్, ఇంగ్లీష్ మీడియం నోట్స్ రెండూ ఉంటాయి. ఈవెన్ క్లాసెస్ అయినా నోట్స్ అయినా కంప్లీట్ టెక్స్ట్ బుక్ అనాలిసిస్ 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం కవర్ చేసాం. ఓకేనా, అన్ని టెక్స్ట్ బుక్ బేస్డ్ కంటెంట్ అనమాట ఇది, వీడియోస్ కానీ అండ్ అట్ ది సేమ్ టైమ్ నోట్స్ కూడా. ఇంకా ఆర్ఆర్బికి సో ఫుల్ కోర్సెస్ అండ్ ఆర్ఆర్బి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. 399 రూపీస్ ఆర్ఆర్బి టెస్ట్ సిరీస్. అండ్ ఆర్ఆర్బిలో ఓన్లీ జనరల్ సైన్స్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి. సో జనరల్ సైన్స్ అంటే మీకు అందులో బయాలజీ, ఎన్విరాన్మెంట్, ఓకే, బయాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ కవర్ అవుతాయి. అట్ ది సేమ్ టైమ్ కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. జనరల్ సైన్స్ అంటే మొత్తం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా, 3 ఉంటాయి. ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు 25 మార్క్స్కి ఉంది కదా. సో 25 మార్క్స్ని టార్గెట్ చేసి పెట్టిన కోర్స్ అది. ఇంకా ఆర్ఆర్బికి ఫుల్ కోర్స్ కూడా ఉందండి, గ్రూప్ డి కోర్సు. సో ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్లో మీకు 4 సెక్షన్స్ ఉంటాయి కదా, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, ఓకే, జీకే, ఇది ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, అవేర్నెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఫ్రీ ఉంటాయండి ఈ కోర్సులో. కంటెంట్తో పాటు టెస్ట్ సిరీస్ ఫ్రీగా యాడ్ చేసాం అండ్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ కూడా ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎఫ్బిఓ కూడా మనకి పేపర్ టీకి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి. ఎఫ్బిఓకి ఎన్విరాన్మెంట్ కోర్స్ ఫర్ ఎఫ్బిఓ సపరేట్ అది. ఇంకా ఎఫ్బిఓ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. జనరల్ సైన్స్ కోర్స్, మెయిన్స్కి జనరల్ సైన్స్ కోర్స్ అండి. ఇక మెయిన్స్లో మీకు 2 టాపిక్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు కదా, స్పేస్ టెక్నాలజీ, ఇంకొకటి అర్త్ సైన్స్, అవి కూడా ఇందులో యాడ్ అవుతాయి. అండ్ పేపర్ 2 కోర్స్, ఎఫ్బిఓ పేపర్ 2 కోర్స్లో మ్యాథమెటిక్స్ ప్లస్ జనరల్ సైన్స్, ఎథ్నోబాటనీ, ఎన్విరాన్మెంట్, కెమిస్ట్రీలో మెటల్స్, నాన్ మెటల్స్, ఇవన్నీ కూడా ఈ కోర్స్లో ఉంటాయి. ఓకేనా, సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్
కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎక్స్పెషల్లీ ఆర్ఆర్బి గ్రూప్ డికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా బిడ్ బ్యాంక్ రిలీజ్ చేసాం కదా. తెలుగు మీడియంలో అయితే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అయితే ఓన్లీ బయాలజీ ఉంది. సో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయండి ఇంగ్లీష్ మీడియంలో. ఇంకా దిల్సుఖ్నగర్లో చైతన్య బుక్ స్టాల్లో బుక్స్ అవైలబుల్ ఉంటాయి, అశోక్ నగర్లో అన్ని బుక్ స్టాల్స్లో ఉన్నాయి అండ్ అమెజాన్లో కూడా మీకు బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, సో లిమిటెడ్ స్టాకే ఉంది, అందుకే కొంచెం డెలివరీస్ లేట్గా అవుతున్నాయి. సో వస్తాయి, ఇంకా మళ్ళీ ఆర్డర్ ఇచ్చాము, వచ్చిన తర్వాత మీకు ఫాస్ట్గా వస్తాయి. ఓకేనా, సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ ఆల్ ద బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.